వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. రాహువు ఇప్పుడు కుంభరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. డిసెంబర్ 5 తర్వాత అనగా 2026 డిసెంబర్ 5 తర్వాత రాహువు తిరోగమనం ద్వారా మకర రాశిలోని ప్రవేశించి మకర రాశిలో తర్వాత ఆయన 18 నెలలు అనగా 1.5 సంవత్సరం ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మరి డిసెంబర్ 5 వరకు అనగా 2026 డిసెంబర్ 5 వరకు ఈ రాహువు కుంభరాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి ఉపయోగం ఉంది, ఏ రాశుల వారికి ఉపయోగం లేదు, ఉపయోగం లేని రాశుల వారు ఎటువంటి పరిహారాన్ని నిర్వర్తించుకోవాలన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ప్రధానంగా రాహువు కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మేషరాశి వారికి లాభభావం అనేటువంటి కుంభరాశిలో రాహు సంచారము మంచి ఫలితాలను ఇస్తుంది. విదేశీ వ్యవహారం కానీ, విదేశాల్లో చదువుల కోసం వెళ్ళడం కానీ, విదేశాల్లో వ్యాపారం చేసుకునే వారికి కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగం కానీ, నూతన వ్యాపార ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి, నూతన ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, మరింతగా అభివృద్ధిలో పొందడానికి అవకాశం కనిపిస్తుంది. విపరీతమైన ధైర్యాన్ని ఇస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఇస్తాడు. అధికారుల అండదండలు కూడా ఇస్తాడు. ఆ రకంగా మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం మేషరాశి వారికి అన్ని రకాలుగా ఈ రాహు లాభభావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల అనుకూలత కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి 10వ భావంలో కుంభరాశిలో రాహు సంచారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, అధికారుల అండదండలను, నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి కూడా రాహువు కుంభరాశిలో 10వ భావంలో సంచరించడం వల్ల అభివృద్ధి కనిపిస్తుంది. కన్యా రాశి వారికి 6వ భావంలో అనగా 6వ భావంలో కుంభరాశిలో రాహు సంచారం విపరీతమైన ధైర్యాన్ని ఇస్తుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకునే విధంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది. నూతన కార్యక్రమాలు సాధించుకుంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగ అన్వేషణ కూడా అనుకూలిస్తుంది. ధైర్య సాహసాలతో చాలా కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారు. మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. ధనుస్సు రాశి వారికి 3వ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. ఈ రకంగా రాహువు 3వ ఇంట కూడా అనుకూల వాతావరణం ఇస్తుంది. కుంభరాశిలో రాహు సంచారం వల్ల మేషరాశి వారికి లాభభావంలో రాహు అనుకూలిస్తున్నాడు. వృషభ రాశి వారికి 10వ భావంలో రాహు అనుకూలిస్తున్నాడు. కన్యారాశి వారికి 6వ భావంలో రాహు అనుకూలిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి 3వ భావంలో రాహు అనుకూలిస్తున్నాడు. ఈ రకంగా మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశుల వారికి 4 రాశుల వారికి రాహు మంచి ఫలితాలని, అవకాశాలని, ఆదాయాలని, విదేశీయానాన్ని, నూతన ఉద్యోగాలని, నూతన వ్యాపారాలని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా రాశుల వారికి అనగా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు సంచరించే కాలం వరకు కూడా ఈ రాహు కుంభరాశిలో సంచరించడం వల్ల మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో మిథున రాశి వారికి ఈయన భాగ్యములో ప్రతికూలంగా సంచరిస్తాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఇస్తాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు ఇస్తాడు. కర్కాటక రాశి వారికి 8వ భావంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టపోయే ప్రమాదం ఇస్తాడు. అనారోగ్య సమస్యలు ఇస్తాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఇస్తాడు. సింహరాశి వారికి నిరాశను కలిగిస్తాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైన వ్యక్తుల పరిచయం ఉంటుంది. ఎంత చేసినా వీరు అనుకున్న పనులు సాధించలేక అశాంతికి గురయ్యే సంఘటన కనిపిస్తుంది. తులారాశి వారికి 5వ భావంలో సంచరించడం వల్ల రాహువు ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇవన్నీ కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారికి 4వ భావంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఖర్చులు చేస్తారు. విందు వినోదాల్లో ఆడంబరాలకు వెళ్తారు. ఆ రకమైన అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు కనిపిస్తుంది. మకర రాశి వారికి 2వ రాహు సంచరించడం వల్ల మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కనిపిస్తాయి. కుంభరాశి వారికి జన్మరాశిలో కాబట్టి మోసపోతూ ఉంటారు. ఖర్చులు విపరీతంగా పెడతారు. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. అధికంగా ఆశిస్తారు. విదేశాలకు వెళ్ళి నష్టపోతారు. ఎదుటి వారిని ఒప్పించలేకపోతారు. మీనరాశి వారికి వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైన వ్యక్తుల వల్ల మోసపోవడం, విదేశీ వ్యవహారాలకు వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా మిథున, కర్కాటక, సింహ,
తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులకు, ఈ 8 రాశుల వారికి కుంభరాశిలో రాహు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మరి ఈ 8 రాశుల వారు ఈ కుంభరాశిలో సంచరించే రాహువును అనుకూలపరచుకోవడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? తప్పనిసరిగా రాహుగ్రహం యొక్క అనుకూలత మనం సాధించాలంటే ఆదాయం కలిగినటువంటి అమ్మవార్లు అనగా ఉగ్రదేవతార్చన చేయాల్సి ఉంటుంది. ఉగ్రదేవతార్చన కదా అని చెప్పి వారాహి, బగలాముఖి లాంటి దేవతల యొక్క అర్చనలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కనకదుర్గాదేవిని దర్శించడం, చాముండేశ్వర అమ్మవారిని దర్శించిన, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించిన, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం నిరంతరం పారాయణం చేసిన, మినుములను దానం చేసిన, ఎర్రటి పనులను వయోవృద్ధులకు దానం చేసిన ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి, ఈ రాహు ప్రతికూలంగా ఉన్నటువంటి 8 రాశుల వారు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది.